ఏంటంటే మా ఫాదర్తో నేను ఒక 1.5 ఇయర్ నుంచి మాట్లాడట్లేదండి. అంటే సరిగ్గా మాట్లాడట్లేదు. మా డాడీకి హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారండి. ఆయన కొంచెం డ్రింక్ చేస్తున్నారని 1.5 ఇయర్ నుంచి నేను సరిగ్గా మాట్లాడట్లేదు, రేర్గా మాట్లాడుతున్నమాట. నాన్న ప్రేమతో షూటింగ్లో మా నా నేను ఎన్టీఆర్ సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు సీన్లో ఒక వ్యాలెట్లో మా డాడీ ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో ఉన్నప్పుడు ఫస్ట్ వేరే ఫోటో పెట్టారండి. ఫస్ట్ చూసినప్పుడు లేదు. తర్వాత షార్ట్లో వచ్చేటప్పటికి మా ఫాదర్ ఫోటో ఉందండి. 1.5 ఇయర్ నేను మాట్లాడలేదు, అంత ఏడుపు అంతా ఒకసారి వచ్చేసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. అదంతా గుర్తుపెట్టుకుని మళ్ళీ నాకు ఆ సినిమా ఎమోషన్ సార్ ఎన్టీఆర్ సార్ క్లైమాక్స్లో చేసినప్పుడు తాగుబోతు రమేష్ అని నేను కూడా బాగా కనెక్ట్ అయిపోయానండి. ఆ ఏడుపు కంటిన్యూగా 1/2 అవర్ ఏడ్చి ఉంటాం, నాకన్నా రమేష్ అని ఎక్కువ. నేను ఏం చేశానంటే మొన్న రిలీజ్కి రాజమండ్రి వెళ్ళిపోయానండి. మా నాన్నగారితో 1.5 ఇయర్ సరిగ్గా మాట్లాడలేదు. రాజమండ్రి వెళ్ళి అశోక థియేటర్లో మా నాన్నగారు 6:30కి బెనిఫిట్ షో అండి. 5:30కి మా చిన్నాన్నగారిని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ పక్కన కూర్చున్నాం, మా నాన్నగారు అటు కూర్చున్నారు. మా నాన్నగారిని ఇటు కూర్చోమని చెప్పానండి. కూర్చోమని చెప్పి మా నాన్నగారికి అర్థం కదేమో అని చెప్పి నెక్స్ట్ నువ్వు సినిమాలో కనబడతావని చెప్పాను. మా నాన్నగారు చూసుకొని ఒకసారి చాలా చేశారండి. నేను 1.5 ఇయర్ మిస్ అయింది, ఆ ఎమోషన్ ఇక్కడ కాదు లండన్లో అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లవ్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.